నగదు రహిత లావాదేవీల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రజలు డిజిటల్ లావాదేవీల దిశగా అడుగులు వేస్తున్నారు. భారత ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ డౌన్లోడ్లలో రారాజుగా దూసుకెళ్తోంది. నగదు రహిత లావాదేవీలకు వేదికగా మారుతోంది. నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమ్ మేటిగా నిలుస్తోంది. ఆన్లైన్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆండ్రాయిడ్ యాప్గా ఘనతను సొంతం చేసుకుంటోంది. గత నెల 30న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన 48 గంటల్లోనే భీమ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా 50 లక్షల డౌన్లోడ్లతో అగ్రభాగాన నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఈ యాప్ను రూపొందించింది. యాప్ ప్రపంచంలోనే అద్భుతంగా నిలవబోతోందంటూ మోదీ మాటలు అక్షర సత్యాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొబైల్ నెంబరు బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉంటే చాలు భీమ్ యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. మన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఒక యూపీఐ పిన్ నెంబరుని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లింపులు జరిపే వ్యక్తికి యూపీఐ సౌకర్యం లేకపోతే అతని ఖాతా వివరాలతో పాటుగా అతని బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని నమోదు చేయడం ద్వారా లావాదేవీలు పూర్తి చేయొచ్చు. కేవలం యూపీఐ పిన్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారానే కాకుండా క్యూఆర్ కోడ్ బదిలీ చేసుకోవడం ద్వారా కూడా భీమ్ చెల్లింపులు సాధ్యమవుతుంది. యాప్ సంక్షిప్త సమాచారం ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు యాప్ ఉపయోగించుకోవచ్చు. భీమ్ యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ సిస్టమ్ యూజ్ చేస్తుందండి. అది మీకు ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్, లెస్ కాస్ట్లీ ట్రాన్సాక్షన్, మీకు ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ యూజింగ్ కన్వెన్షనల్ ఫోన్స్, అంటే మన ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఈ స్మార్ట్ ఫోన్స్ కాకుండా పాత ఫీచర్ ఫోన్స్తోని కూడా పేమెంట్స్ భీమ్ యాప్ని యూజ్ చేయొచ్చు. దానివల్ల ప్రతి వాళ్ళకి చిన్న చిన్న పేమెంట్స్, అంటే మీకు 10 రూపాయల పేమెంట్స్ దగ్గర నుంచి 10,000 వరకు పేమెంట్ చేయాలన్నా కూడా మీరు ఆ భీమ్ యాప్తోని ఒక సింగిల్ టచ్తో చేయొచ్చు. మీరు భీమ్ యాప్కున్న ఆదరణ గమనించిన కొందరు నకిలీ యాప్లు తయారు చేస్తున్నారు. అసలు ఏదో నకిలీ ఏదో తెలియని పరిస్థితి. ఎన్పీసీఐ తయారు చేసిన యాప్ మాత్రమే అసలైన యాప్ అని అధికారులు సూచిస్తున్నారు.